పసుపు కుంకుమలమ్మ నిమ్మకాయ దండాలమ్మ పసుపు కుంకుమలమ్మ నిమ్మకాయ దండాలమ్మ అది పరశక్తి అమ్మ రేణుకా ఎల్లమ్మ అది పరశక్తి అమ్మ రేణుకా ఎల్లమ్మ గాయని మంగళి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని మనకు వేదికపైకి వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆశీస్సులు అందజేయాలని తెలియజేసుకుంటూ అలాగే మంగళి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అ లాట్. అందరికీ బోనాల శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఏటా నేను బోనం తీస్తాను, ప్రతి ఏటా నేను అమ్మవారికి సాంగ్ కూడా చేస్తాను, సమర్పిస్తాను నా గానంతో. సో అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ నేను పాట పాడతాను. సో మీ అందరి కోసం మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, రావమ్మ రేణుకెళ్ళమ్మ అనే సాంగ్. చాలా అద్భుతమైన సాంగ్ అది. పంబాల రామస్వామి గారి తో తీసుకొని చేసినటువంటి సాంగ్. కమల్ ఇష్లావత్ అన్న లిరిక్స్ రాసిండు. సో మీ అందరి కోసం రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ రావమ్మ వేవేగ పక్షపాతములు లేక నిశ్చయమై జనులు నిన్ను గొలుతురమ్మ పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ ఎన్ని మాయల దానివమ్మ నిన్ను ఏమని వర్ణింతుకోమ్మ రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ పాలించరావే ఎల్లమ్మ. కేటీఆర్ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మేడం వారిని 2 మాటలు మాట్లాడవలసి కోరుతున్నాము. మీకోసం అంతా 100 వేలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. బంగ్లా రాజుగారు గారు సందీప్ రెడ్డి గారిని సన్మానిస్తారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి గారిని. మన తెలంగాణ ముద్దుబిడ్డ విజయ దేవరకొండ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు దేశం మొత్తం కూడా గుర్తింపు పొందినటువంటి నటుడు. అలాగే వారి సోదరుడు ఆనంద్ దేవరకొండ గారు, అలాగే సందీప్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, వారందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాము. కౌశిక్ రెడ్డి గారు వారిని సన్మానించాల్సిందిగా రాజు యాదవ్ కోరుతున్నాము. కౌశిక్ రెడ్డి గారిని. విజయ దేవరకొండ గారు దయచేసి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ బోనాలు శుభాకాంక్షలు, హ్యాపీ బోనాలు. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం వస్తున్నా అమ్మవారి దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరే భద్రకాళి. సో ఇద్దరం వచ్చాము, ఆనంద్ కన్నాతో రామ్తో అందరం ఇక్కడ మొక్కోడానికి వచ్చాము. లోపల మీ అందరి కోరికలు తీరాలని మొక్కుకున్నా, నా కోరికలు తీరాలని మొక్కున్నా. హ్యావ్ అ గుడ్ దర్శన్. మీ అందరి కోరికలు తీరాలని గట్టిగా మొక్కుతున్నా. హ్యాపీ బోనాలు వన్స్ అగైన్. హ్యాపీ బోనాలు. చరిత్రలో మీకందరికీ తెలిసినటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయం. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాల పండుగని రాష్ట్ర పండుగగా చేయాలనే
సన్నా 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 వానా సన్నా సన్నా వానా 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 గురిసే బోనమంతా తడిసే సన్నా సన్నా వానా కురిసే వానాలో నా బోనం తడిసే సన్నా సన్నా వానా కురిసే వానాలో నా బోనం తడిసే సిత్తడి వానాలో సిందేసి ఆడంగా తడిసి ముద్దైపోయి నవ్వుతూ దుఃఖంగా అరే బాగా మసాలేసి మటాను వండుతుంటే ఇక్కడికి ఎంతో భక్తి ప్రపత్తులతో తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ మళ్ళొక్కసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సింహవాహిని మాంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి, హైదరాబాద్ లో కూడా మీ వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముంగడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఆలయ కమిటీకి పెద్దలందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. పగడాల రవిక బారెడు కుంకుమ బొట్టు నీ నొదిక నలుపు నల్లని కంటికి కాటుక సిగ్గు బొక్కపై దిష్టి చుక్కనే నీ రెండు కాళ్ళకు పారాణి అందమే ఎల్లిరావే బయలెల్లిరావే కొలిచినామే కోరి తలచినామే కోరినోళ్ళ కొంగు బంగారు వైతివే బల్కంపేట తల్లికిష్టమే డమడమ డప్పుల మోతల మారు రోగనే అవదరిని దద్దరిల్లే అవ తల్లి చూసి మురిసెనే దండాలమ్మ తల్లి మంగాలమ్మ ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ దండాలమ్మ తల్లి మంగాలమ్మ ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ దండాలమ్మ తల్లి మంగాలమ్మ ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ పసుపు కుంకుమ బొట్ల బోనము కొండ తల్లి సాగరము తెలంగాణ బిడ్డ లక్ష్మిక గారిని వారు వివాహం చేసుకుని మొట్టమొదటిసారిగా వారు లాల్ దర్వాజా ఆలయానికి వచ్చేసిండ్రు. వారిని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేష్ గారు శాలువాతో సన్మానిస్తున్నారు.